బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. లెనిన్ నగర్ లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద గంజాయి సేవించి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు ముగ్గురు యువకులు. విషయం బాలిక తల్లికి తెలపడంతో యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో ఇద్దరు యువకులు పరారయ్యారు. పట్టుబడిన యువకుల్ని పోలీసులకు అప్పగించారు. 2 రోజుల క్రితం జరిగిన ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. లెనిన్ నగర్ లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద గంజాయి సేవించి మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు ముగ్గురు యువకులు. విషయం బాలిక తల్లికి తెలపడంతో యువకులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. మరో ఇద్దరు యువకులు పరారయ్యారు. పట్టుబడిన యువకుల్ని పోలీసులకు అప్పగించారు. 2 రోజుల క్రితం జరిగిన ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ సంపత్. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించిన ఒక ముగ్గురు యువకులను పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వచ్చే క్రమంలో కొంతమంది తమ స్నేహితులమంటూ వచ్చి బయటికి తీసుకెళ్లి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ అయితే చేయడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి బాలుల మీద ఫిర్యాదు అయితే ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అయితే ఆ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఇద్దరు పరాయిలో ఉన్నప్పటికీ కూడా త్వరలోనే వారిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా చూస్తామని చెప్పారు. రాత్రి 11 గంటల సమయంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న ఒక వ్యక్తి అయితే దీన్ని చూసి వారిని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అయితే ఎవరైతే నిందితులు ఉంటారో వారు మీరు ఈ విషయాన్ని బయట పెడితే చంపేస్తాము అన్నట్టుగా ఆ వ్యక్తిని కూడా బెదిరించడంతో ఆ సమయంలో మాత్రం ఎవరికి చెప్పకుండా ఇంటికి చేరుకున్న తర్వాత బాలిక అయితే తన తల్లిదండ్రులకు ఈ విషయం అయితే చెప్పింది. ఈ విషయంపై పోలీసులు అయితే మరిన్ని వివరాలకు మైనర్ బాలిక కావడంతో తన ఫోటోలు కానీ ఆమె పేరు కానీ రివీల్ చేయకూడదని అయితే చెప్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదించి పూర్తిగా ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి కఠిన శిక్షలు అయితే అమలు చేస్తామని పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ లిఖిత.